ఏంటి ఇవన్నీ? ప్యాకింగ్ దేనికి? ట్రిప్కి పోతున్నాం కదా. ట్రిప్కి వెళ్తున్నాం, ఇల్లు వెకట్ చేయట్లేదు, ఉన్న బట్టలనే పెట్టిస్తున్నావా? ఉన్న బట్టలు ఏడు ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. వ్యూవర్స్కి చూపిద్దా? చెప్పు హాయ్ గైస్. సరే, సో మేమైతే ఇవాళ 8:30కి ట్రైన్లో వెళ్తున్నాము వైజాగ్కి. సో ట్రిప్ డీటెయిల్స్ అనేది తర్వాత చెప్తాము. సో ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాము, బట్ ఏది అంటే ఏది సర్దుకోలేదు. చాలా డేస్ ముందు, ఎన్ని డేస్ ముందు? 10 డేస్ ముందే బుకింగ్ చేసుకున్నాము. అయినా సరే ఇంత కూడా సర్దుకోలేదు. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నీ బట్టల, నా బట్టల? నీవి కావాలని ఆగటం. సరే చూపి మరి. సో ఇట్లా మంచిగా ఐరన్ లాగా చేసుకుంటారు. నావన్నీ నార్మల్గానే ఉంటాయి. సో టోటల్ 4 days. 4 days. ఫస్ట్ తర్వాత కింద పెట్టు. తర్వాత డే 1 డే వైజ్ పెట్టేసి. డే వైజ్ అంటే లాస్ట్ డే ఇవ్వాలి ఫస్ట్. ఇట్లా పెట్టుకుందాం. ఇట్లా ఓకే రావు. ఎన్ని బ్యాగ్స్ పెడతావు ఇలా అయితే? నేనైతే ఇది ఒకటే, అన్నీ వస్తాయి ఇన్ని అనుకున్నా. నీ బట్టలు వస్తాయి దాంట్లో, పర్లేదులే, నేను వేరే బ్యాగ్ వేసుకుంటాను. సో ఇందాక పెట్టినట్టు ఇలా సెట్ చేయాలి. సెట్ చేసి నీ బట్టలు వస్తాయమ్మా ఇంకో సైడ్ వస్తాయి. సరిపోదామా? నీ ఇంత ప్లేస్ సరిపోతామని చూద్దాం. ఓకే అంతే, హైట్ పెట్టకు ఇంకా. ఫస్ట్ అయితే పెడదాం. అంత హైట్ వద్దు, ఇక్కడతో ఆఫీస్. సరే చూద్దాము. ఇవన్నీ నావైతే ఒక మూడు అయితే కొత్తవి. ఇది పాండాది. ఇప్పుడు మీకు అన్నీ చూపించాను. వేసుకున్న తర్వాత పిక్స్ వీడియోస్ చూపిస్తాను. కొంచెమైనా సస్పెన్స్ ఉండాలి కదా. ట్యాగ్స్ అయితే ఇప్పడం కంపల్సరీ. అవైతే మేము చూసుకోలేదు. ఏమో దీనికి కూడా ట్యాగ్ అని ఉంది. సో మా ట్రిప్లో వచ్చేసి సింహాచలం కూడా కవర్ అవుతుంది కాబట్టి ఒక్క ట్రెడిషనల్ డ్రెస్ తీసుకెళ్తున్నాను అంతే. సింహాచలం అంతే కదా. టెంపుల్ ఓన్లీ సింహాచలం. మిగతావన్నీ టూరిజం ప్లేసెస్. ఇది కూడా కొత్త ఫ్రాక్, బ్లాక్ది. నాకైతే ఆ రోజు చెప్తే ఏమైందో, యాక్చువల్లీ నేనే మ్యాక్స్కి వెళ్ళిన ఫస్ట్. ఇది ఒకటి ట్రై చేసుకున్నాను. ఖచ్చితంగా బ్లాక్ వద్దంటడం నాకు అంత గట్టి నమ్మకం. ఎందుకంటే ఇప్పటికీ ఇది 3rd or 4th 1 piece డ్రెస్. ఇదే పట్టుకొని ఉన్నా, కావాలని పట్టుకోలేదు, నిజంగానే వేరే పెయిన్ లేవు. సో లాస్ట్కి చూద్దాం అంటే లాస్ట్కి ఇదే తీసేసుకున్నాము. అది ఇంకా అంతే, అది ప్రతిసారి ఇంత అవుతుంది. బ్లాక్తో నాకు ఏం రాస్తుందో కానీ. 1 piece డ్రెస్, మళ్ళీ అన్నీ 1 piece. ఐ మీన్ చుడీదార్స్ వీటిలో బ్లాక్ తీసుకోలేదు ఇప్పటిదాకా, కానీ అన్నీ ఇలానే అయిపోతున్నాయి బ్లాక్ 1 piece అయితే. నాకు ఇప్పటికీ 3rd or 4th. మీషోలో తీసుకున్నది. అది వేరే హైట్ అవుతుంది పక్కన నెక్స్ట్ వచ్చి నా నైటీస్ వస్తాయి. సో నెక్స్ట్ నైటీస్ నావేం అలిగిపోవు. ఏమో టీషర్ట్సే కదా. ఇది ఒక టీషర్ట్ పెట్టుకున్నా. బ్యాగ్ వస్తుంది. సెట్ చేద్దాం. సెట్ చేద్దాం.
ఈ రెండు తీసుకున్నాను. ఇది ఇప్పుడే మామయ్య ఇచ్చినారు. ఇది వచ్చేసి నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా క్యూట్ ఉంది. నేను ఇలాంటివి చూసాము కానీ గర్ల్స్దే ఉండే కదా, గర్ల్స్దే ఉంటాయి గ్రేలో, అస్సలు లేకుండా ఇదైతే చాలా బాగుంది. ఇంకో మళ్ళీ క్యాప్ కూడా తీసుకున్నాం. ఇది విశాల్ మార్ట్లో చాలా బాగుంది. నేనైతే స్టైల్. సో నెక్స్ట్ 90s టవల్స్. సో ఇది స్కిన్ కేర్ కిట్ అనమాట. మా ఆయనకి పెళ్ళి కాకముందు ఇప్పించాను. ఆల్మోస్ట్ 5 months అవుతుంది తీసుకొని. ఇందులో మేము అన్ని స్కిన్ కేర్ అనేది పెట్టుకున్నాము. మీకు క్లియర్గా తర్వాత చూపిస్తాను. సో ఇవన్నీ కాంపాక్ట్ మిర్రర్, వెట్ వైప్స్ అన్నీ తీసుకెళ్తున్నాము. సైడ్ రెండు వచ్చాయి. సో ఒక సీజర్, బ్రషెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మేకప్ కిట్ అనేది సపరేట్గా ఉంటుంది. అండ్ దీని ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇలా హ్యాంగింగ్ కూడా వచ్చింది. మనము హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. సో ఇలా హ్యాంగ్ చేసుకొని మిర్రర్ దగ్గర పెట్టుకుంటే యాక్సెసిబుల్గా అన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ మేము చాలా కష్టపడితే మాకు విషయం అర్థమైంది ఏంటంటే, ఒక సూట్ కేసులో ఏమీ పడతలేవు, అస్సలు పడతలేవు. బట్టలే చాలా కష్టమైంది. ఉన్న బట్టలే మేము తీసేసి పక్కన పెట్టేసినాం. అందుకే వీడియో సగంలో ఆపేసాము. ఫస్ట్ టైం సో తప్పదు, బట్టలు కావాల్సిందే. అట్లా అని ఇలాంటి పౌచెస్ ఇవన్నీ కూడా కావాల్సిందే. ఎందుకంటే హెయిర్ కానీ అదని చాలా, ఇప్పుడు ఇందులోనే హెయిర్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో చూస్తే ఇవన్నీ హెయిర్ థింగ్స్ అనమాట. అండ్ నా మేకప్ పౌచ్ ఇది వచ్చేసి చార్జెస్. ఇది నేను అమెజాన్లో తీసుకొని ఉన్నాను. చాలా అంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇందులో ఇంకా చార్జెస్ పెట్టుకోలేదు మేము. ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో చార్జెస్ అనేది కొంచెం మంచిగా ఉంటుందని చెప్పేసి ఇందులో మేము పెట్టుకొని ఉన్నాము. అండ్ నా మేకప్ పౌచ్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సో ఇది మేకప్ పౌచ్ అనమాట. ఇది మనకి అమెజాన్లో 3 ప్యాక్ వస్తుంది. ఇది కూడా నేను పెళ్లి టైంలో తీసుకొని ఉన్నాను. ఇలా అన్నీ మేకప్ ఉన్నాయి. సో యా, అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా సపరేట్గా మేము తీసుకెళ్తున్నాం. ఎందుకంటే వింటర్ సీజన్లో వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కొంచెం కంపల్సరీ. సో అక్కడ ఏ టైంలో ఏంటో అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్తున్నాము. సో ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ ఇందులో వచ్చేసి ఇన్నర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఇన్నర్సే ఉన్నాయన్నమాట. ఇది స్పెషల్గా ఇన్నర్స్ కోసం చేసిందే. ఈ లింక్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మా ఇద్దరి స్పెక్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆయనది మాది 2 సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఇదైతే మస్ట్ అండ్ షూట్ కదా వెకేషన్స్లో. అండ్ ఒక బ్యాగ్ అయితే అయిపోయింది, పెద్ద బ్యాగ్ అయిపోయింది. చిన్న బ్యాగ్ ఇంకొకటి, చిన్నది కాదు పెద్దది, అందులో కూడా సర్దాలి. అది సర్దిన తర్వాత మొత్తం ప్యాకింగ్ డన్ అనమాట. ఇంకా ఫుడ్ అనేది ప్యాక్ చేసుకోలేదు, అది కూడా ప్యాక్ చేయాల్సింది ఉంది. ఫైనలీ ఫస్ట్ బ్యాగ్ అది అయిపోయింది. సెకండ్ బ్యాగ్ యాక్చువల్లీ మాది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి 4 days హాలిడేస్ వైజాగ్ అని అనుకున్నాము. మిగతావి చాలా ఉన్నాయి, ఊటీ, మనాలి ఉన్నాయి కానీ అవి 7 days 6 days ప్యాకేజ్ ఉన్నాయి. ఇది కూడా ప్యాకేజే, ఎక్స్ప్లోర్ ఆంధ్ర టీమ్ అని చెప్పేసి. ఇప్పుడే నేను రివ్యూ ఏమి ఇవ్వలేను ఎందుకంటే ఇంకా వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది ఎట్లుంది ఏంటని చెప్పేసి. ఆ ప్లేసెస్ ఏంటో చెప్పవా? అండ్ ఇది ఓన్లీ 4 days ప్యాకేజ్ వచ్చేసి 4 days కవర్ అవుతుంది. వైజాగ్, అరకు, లంబసింగి అండ్ వంజంగి, హైదరాబాద్ టు హైదరాబాద్. సో టోటల్ 4 days. ట్యూస్డే మార్నింగ్ వస్తాము. అంటే ఇవాళ డేట్ వచ్చేసి 28th. సో 28th అంటే నెక్స్ట్ నైట్ స్టార్ట్ అవుతాం. 29 మార్నింగ్ అక్కడ వెళ్తాం. అండ్ మండే నైట్ రిటర్న్ అవుతాం ఫ్రమ్ వైజాగ్. సో ఇలాంటి ప్యాకేజెస్ కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని వరస్ట్ కూడా ఉంటాయి. సో చూడాలి, ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నాము. సో చూడాలి. అండ్ ఒక బ్యాగ్ అయితే అయిపోయింది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. నేనైతే ఇన్ని రోజులు 10-15 days నుంచి అనుకుంటున్నాను ఒకటే బ్యాగ్లో అదే మస్తు వస్తాయి అనుకున్నా, కానీ అస్సలు కానే కాదు. ఈ బ్యాగ్ కూడా ఇంత అయిందంటే ఆలోచించండి.
ఇంట్లో అక్కడ నైట్ వేర్ కాస్త తీసుకొని ఇంట్లో పెట్టేస్తున్నాము. నైట్ వేర్ టవల్స్ అండ్ ఇన్నర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మా 2 స్పెట్స్ కూడా. యాక్చువల్లీ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయని అనుకోకండి, దృష్టి పెట్టకండి. ఎందుకంటే మీకు తెలుసు ట్రైన్ జర్నీ అంటే కావాల్సి వస్తుంది. నాది ఇది సెకండ్ టైమే అనుకుంటా ట్రైన్ జర్నీ. చిన్నప్పటి నుంచి అస్సలు ఎక్కింది లేదు. ఎందుకంటే నాది ఎప్పుడైనా ఫ్లైట్ వే ఉంటాయి ఎక్కువ. సో ఇది మమ్మీ చేసింది. సో మా మమ్మీ చేసినవి. అండ్ ఇది వచ్చేసి అత్తయ్య చేస్తున్నారు అంటే వీళ్ళ మమ్మీ. సో ఇవి 2 తీసుకెళ్తున్నాము. మిగతా స్నాక్స్ ఏంటో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతే, యాక్చువల్లీ ఇంకేం చేయలేదు. కొంచెం ఏమైనా ఉంటే ఉండొచ్చు యాడప్, అవి ఇక్కడ లేవు కాబట్టి నేను మీకు స్పెషల్గా చెప్తలేను. అండ్ అంతే. అండ్ ఛార్జెస్ అవన్నీ మీకు ఆల్రెడీ చూపించాను. ఈ కేసు ఇంకా ఇంట్లో ఏం పెట్టుకోలేదు. అంతే గైస్ ఈ వీడియోకి. ఇది ప్యాకింగ్ వీడియో. నాకు ఎట్లా చేయాలో కూడా అర్థం కాలే. సో ఎట్లనో అట్లా లాస్ట్కి అయితే చేసేసాము. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గైస్.